మీనా వాళ్ళ చెల్లితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మేము మొన్న రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఆ లక్షలు తిన్న మనిషి మామయ్య గారి గురించి ఇంకా అడ్డగోలుగా మాట్లాడితే మా ఆయన ఊరుకోలేదు తెలుసా! ఇంక మీ బావ వెంటనే తన 2 వేళ్ళు విరిచి పడేశాడు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది మీనా. మీనా వాళ్ళ చెల్లితో మాట్లాడడం ప్రభావతి అయితే ఇంకా చాటుగా కిటికీలోంచి వింటూ ఉంటుంది. మీనా లోపల నుంచి బయటికి రాగానే అక్కడే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా మీనా షాకు. ఇంకా అలా చూస్తున్న ప్రభావతి ఇక ఈ పుట్టింటి విషయాలన్నింటినీ అత్తింటి విషయాలన్నింటినీ పుట్టింటికి చేరవేరుస్తున్నావా? ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం పూస గుచ్చినట్లు నీ చెల్లికి చెబుతున్నావా? ఏం మనిషివే నువ్వు? నష్టజాతకురాలివి. నా ఇంట్లో ఉన్నప్పటి నుంచే నా ఇంటికి అరిష్టం. అరిష్టాన్ని నువ్వే తీసుకొచ్చి నట్టింట్లో పెట్టావు అని చెప్పేసి గట్టిగా కోడలనైతే బాగా తిడుతూ ఉంటుంది ప్రభావతి. మీనాని అలా తిట్టడంతో వెంటనే మీనా ఉండి ఇంకా ఆపుతారా అని చెప్పేసి గట్టిగా అరిచి ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మీనా. ఇంకా అలా వెళ్ళిపోవడం చూసి ప్రభావతి అయితే తన మీద గుర్రుగా ఉంటుంది. వెళ్ళిన మీనా గుళ్ళోకి వెళ్ళి తనైతే పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది. అప్పుడు "అమ్మ మీనా ఆగమ్మా" అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. "అక్క ఆగు" అన్నా కూడా ఎంతకీ ఆగదు. ఇంటికి వచ్చిన తర్వాత మీనా వాళ్ళ చెల్లి ఉండి "మా అక్కని కనీసం మనిషిలా కూడా చూడరా? ప్రశాంతంగా బతకనివ్వరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా?" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది. ఆ మాట విన్న బాలు ఉండి "ఏమైంది మీనా? ఎవరేమన్నారు నిన్ను?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మీనా ఏం మాట్లాడకుండా పొర్లు దండాలు పెట్టిన మీనా అలసిపోయి తన భర్త మీద వాలిపోతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అన్న మాటలు బాలుకి తెలిస్తే తన పరిస్థితి ఏం కాబోతుంది? ఎందుకంటే బాలు అస్సలు ఊరుకోడు కదా! ఇంకా మీనాని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు తట్టుకోడు కదా! ఇంకా ప్రభావతికి చుక్కలు చూపించబోతున్నాడా బాలు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.